దేవునికి స్తోత్రములు. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకే దేవుని స్తుతిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే, మీ దేవుడైన యెహోవాని నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. మీ దేవుడైన యెహోవాని నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ప్రియ సహోదరుడా సహోదరి, మీ దేవుడైన యెహోవాని నమ్ముకుంటే మీరు స్థిరపరచబడతారు. అలాగే 2వ దినవృత్తాంత గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనములో, యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఉజ్జియా జీవితంలో యెహోవాని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. నీకు కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని ఆశ్రయిస్తున్నావు. అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఉద్యోగం లేనప్పుడు దేవుని ఆశ్రయించగానే దేవునికి మంచి ఉద్యోగాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అలాగే దేవుడు నీకు వ్యాపార విషయంలో ప్రార్థిస్తే, దేవుడు నీకు వ్యాపార విషయంలో దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తున్నప్పుడు, దేవుని యొక్క దీవెనను పొందుతున్నప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రియ సహోదర సహోదరి, కష్టం వచ్చినప్పుడు దేవుని ఆశ్రయిస్తున్నావు. దేవుని ఆశీర్వదించిన తర్వాత మరి దేవుని యొక్క సన్నిధికి నువ్వు దూరం అయిపోయే వ్యక్తిగానే ఉంటున్నావా? ఉజ్జియా కూడా దేవుడు తన యొక్క ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని ఎంతో ఆశీర్వదించున్నాడు. తన యొక్క మరి సైన్యాన్ని దేవుడు ఎంతగానో అభివృద్ధి చేశాడు. తన ఆర్థిక వనరులను దేవుడు ఎంతో అభివృద్ధి చేశాడు. అలాగే అతడు ఎంతగానో వృద్ధి చెందాడు. అతని కీర్తి కూడా దూరదేశం అంతా వ్యాపించినట్టుగా దేవుడు అతన్ని ఆశీర్వదించున్నాడు. అవును ప్రియ సహోదర సహోదరి, దేవుని ఆశ్రయించేటప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశ్రయించే వారిని దేవుడు స్థిరపరుస్తాడు. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు, దేవుని స్థిరపరిచినప్పుడు, మరి దేవునికి నువ్వు ఎంత దగ్గరగా నువ్వు జీవిస్తున్నావు. మరి ఎప్పుడైతే నువ్వు ఉద్యోగం వచ్చిందో, ఎప్పుడైతే నీ వ్యాపారాలు వృద్ధి చెందుతున్నావో, దేవుడు ఎప్పుడైతే నేను దీవించుతున్నాడో, మరి దేవునికి నువ్వు ఎంత దగ్గరగా జీవిస్తున్నావా, మరి ఆ యొక్క వచ్చిన దాన్ని బట్టి, అభివృద్ధిని బట్టి, దేవుడు దీవించిన దాన్ని బట్టి, నాకు సమయం లేదు ప్రార్థనకి వెళ్ళటానికి, దేవుని సన్నిధిని ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి నాకు టైం లేని చెబుతున్నావా? ఉజ్జియా కూడా తన జీవితంలో కూడా దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, స్థిరపరిచాడు. దేవుడు ఎంతగానో అభివృద్ధి చెందాడు. తన యొక్క కీర్తి కూడా దూరదేశం వరకు వ్యాపించిపోయింది. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు బహుగా ఆశీర్వదిస్తాడు. బహుగా దేవుడు దీవిస్తాడు. తన యొక్క ఆర్థిక స్థితి కూడా చాలా వృద్ధి చెందింది. తన సైన్యం కూడా చాలా వృద్ధి చెందింది. అంతేకాకుండా అతడు మరి పట్టణాన్ని యొక్క ప్రాకారాలు కూడా దిట్టలు కట్టినాడు. ఎంతగానో వృద్ధి చెందాడంటే తన ఆశీర్వాదం కూడా దూరదేశం వరకు కూడా వ్యాపించినంతగా దేవుడు చేశాడు తన కీర్తి. అంతేకాకుండా మరి ఆశ్చర్యమైన సహాయము అతడు పొందాడు. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో ఆశ్చర్యమైన సహాయం నీ దగ్గరకు వస్తుంది. దేవుడు నీ యొక్క జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తావో, దేవుని ఆశ్రయిస్తావో, దేవుడు నిన్ను అద్భుతమైనటువంటి రీతిలో ఆశ్చర్యకరంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. మరి ఆ విధంగానే ఉజ్జియా జీవితంలో కూడా ఆశ్చర్యమైన సహాయం అతడు పొందాడు. అంతేకాకుండా అతడి యొక్క కీర్తి కూడా దూర దేశం వరకు కూడా వ్యాపించింది. ఇంతగా ఆశీర్వదించబడి, ఇంతగా దీవించబడినటువంటి దేవునికి మరి ఎంత విధేయులుగా మనం ఉండాలి, ఎంతగా దేవునికి లోబడి జీవించాలి, ఎంతగా ప్రభువుని వెంబడించాలి. నీ జీవితంలో దేవుడు చేసిన మేలుకి నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకప్పుడు ఉద్యోగం లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఒక జాబుని సిద్ధపరిచినాడు. అలాగే నీకు బిడ్డలు లేనప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు చక్కని బిడ్డలు నీకు ఇచ్చినాడు. అలాగే వ్యాపార విషయంలో నువ్వు అభివృద్ధి లేనప్పుడు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు నిన్ను ఎంతగానో వృద్ధి చెందించాడు. అయితే నీవు ఈ యొక్క ఆశీర్వాదాలను చూసుకొని వింతగా దేవుని యొక్క చేతులను దీవించబడి, మరి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మరి వినయముతో విధేయతతో వెంబడిస్తున్నావా? దేవుని పాదాల దగ్గరికి వస్తున్నావా? మరి దేవుని యొక్క ఎంత ఆశీర్వదించిన దేవుణ్ణి ఒక కృతజ్ఞతమైన హృదయంతో, ఆ కృతజ్ఞతమైన మన యొక్క మనస్సుతో దేవుని వెంబడించగలుగుతున్నావా?
ఉజ్జియా ఆ విధంగా చేయలేదు. అతడు మరి మనసున గర్వించి చెడిపోయాడని రాయబడి ఉంది. ప్రియ సహోదర సహోదరి, దేవుని ఆశీర్వదించినప్పుడు, దీవించినప్పుడు, నిన్న మంచి స్థితిలోకి వెళ్ళినప్పుడు మరి గర్వించి దేవునికి దూరం అయిపోయి పాడైపోతున్నావా? దేవుని సన్నిధికి వచ్చి దీనుడిగా దీనురాలుగా ఉండి దేవుని ఘనపరిచే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? చూడండి, దేవునికి మరి ఎంతగా దేవుడు అతన్ని ప్రేమించాడంటే, దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. ఆ వర్ధిల్ల చేసినప్పుడు ఒకటి, దేవుడు ఒక ఆర్థికమైన వనరులను దేవుడు ఇచ్చినాడు, తన ఒక సైన్యాన్ని ఇచ్చినాడు ఆయన. అంతేకాకుండా మరి అతడు ఎంతో చక్కని ప్రాకారాలు కట్టగలిగినాడు. అతని కీర్తిని దేవుడు మరి దూరదేశం వరకు వ్యాపింపచేశాడు. ఆశ్చర్యమైన సహాయాన్ని దేవుడికి అనుగ్రహించినాడు. ఇంతగా చేసిన దేవునికి ఏ విధంగా ఉండాలి? ఇన్ని ఆశీర్వాదాలు వచ్చినప్పుడు, ఇంతగా వృద్ధి చెందుతున్నప్పుడు ఏం కలగాలంటే దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి, దేవునికి ఎంతో వినయం కలిగి మనం జీవించాలి. కానీ మనసులోకి ఏమొచ్చింది? గర్వం వచ్చి చెడిపోయినాడు. కాబట్టి ప్రభువు నీకు మంచి స్థితి ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ గర్వించి నీ హృదయం చెడిపోయి దేవునికి దూరం అయిపోయి ఆత్మీయంగా నీ జీవితం పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రియ సహోదర సహోదరి, మరి ఈరోజు నా దేవునికి విధేయురాలుగా ఉంటున్నావా? దేవుని నిన్ను మంచి స్థితిలోకి ఇచ్చినప్పుడు మరి గర్విస్తున్నావా? లేకపోతే దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని మహిమపరిచే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? కాబట్టి ఉజ్జియా గర్వించి చెడిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మరి దేవునికి దూరం అయిపోతున్నావేమో, దేవుని సహవాసానికి దూరం అవుతున్నావేమో, దేవుని దగ్గర నీ జీవితం తగ్గించుకొని వినయముతో విధేయత ఉన్నప్పుడు ప్రభు నీ జీవితాన్ని స్థిరపరిచి దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకిచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందామా? ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. యెహోవాను ఆశ్రయించినంతకాలము నువ్వెంత వృద్ధులు చేశావు నాయన. యెహోవాను ఆశ్రయించండి, మీరు స్థిరపరచబడతారని సెలవిచ్చావు. ప్రభు నిన్ను ఆశ్రయిస్తే మేము స్థిరపరచబడతాం, బలపరచబడతాం, అభివృద్ధి చెందుతాం. ప్రభు నాయన, మరి అభివృద్ధి చెందినప్పుడు, విస్తరించినప్పుడు కృతజ్ఞత కలిగి వినయ విధేయతలు కలిగి నిన్ను వెంబడించే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.